హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన చుట్టూ ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఎలా జరుగుతాయో తెలీదు. అలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఇప్పుడు మనం ఆన్సర్స్ తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్తే ముందుగా ఎలక్ట్రిక్ రైలు ప్రయాణం చేసేటప్పుడు బోగి ఇనుము కాబట్టి మనకు షాక్ కొట్టాలి కదా, అలా జరగదు ఎందుకు? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. మనకు షాక్ కొట్టాలంటే మన శరీరంలో రెండు ప్రాంతాలు వేరువేరు ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఉన్న ధ్రువాలను తాకాలి. అప్పుడు శరీరం గుండా విద్యుత్ ప్రవహించడం వల్ల శరీరంలో అవాంఛనీయమైన ప్రక్రియలు జరిగి షాక్ కొడుతుంది. అయితే ఎలక్ట్రిక్ రైలు కేవలం ఇంజిన్ మాత్రమే ఎలక్ట్రిక్ వైర్లకు సంధానిస్తారు, బోగీలను కాదు. అయితే బోగీలకు ఇంజిన్కు మధ్య లింక్ ఉంటుంది కాబట్టి బోగీల్లో కూడా విద్యుత్ ప్రవాహం ఉంటుందని మీ అనుమానం. కానీ విద్యుత్ తీగ ఒకటి మాత్రమే రైలు పైన ఉంటుంది. రెండు ధ్రువం భూమి, ఇది పట్టాల మీదుగా భూమికి సంధానంలో ఉంటుంది. విద్యుత్ ఎప్పుడూ అత్యల్ప నిరోధం ఉన్న దారి గుండానే ప్రయాణిస్తుంది. మొత్తం బోగి ప్రధానంగా లోహం కాబట్టి మనతో సంబంధం లేకుండా విద్యుత్ ప్రవాహం పైనున్న తీగ నుంచి యంత్రం గుండా పట్టాల ద్వారా భూమిని చేరుకుంటుంది. రైల్లో ఉన్నప్పుడు మన శరీరం ఎప్పుడూ ఏమాత్రం రెండు వేరువేరు స్మకాలున్న ద్రవాల మధ్య ఉండదు, కాబట్టి విద్యుత్ ప్రవాహం శరీరం గుండా ఉండదు, అంటే షాకుకు అవకాశమే లేదు. ఆ తర్వాత మనకు బాల్యంలో జరిగిన విషయాల గురించి అంతగా జ్ఞాపకం ఉండదు, ఎందుకని? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. బాల్యంలోని విషయాలు, ముఖ్యంగా పుట్టినప్పటి నుంచి 5 ఏళ్ల వయసు వచ్చే వరకు జరిగిన అనుభవాల గురించి జ్ఞాపకం ఉండకపోవడానికి కారణాలు రెండు. ఒకటి, పిల్లలు పుట్టినప్పుడు వారి మెదడులోని కార్టెక్స్ అనే భాగం అంతగా ఏర్పడకపోవడం. ఇది మెదడుకు చేరిన సంకేతాలను ఒక క్రమ పద్ధతిలో అమరుస్తుంది. ఈ పెరుగుదల 8 ఏళ్ల వయసు వచ్చేసరికి కానీ పూర్తవదు. ఆ తర్వాతి అనుభవాలను మెదడులోని హిప్పోకాంపస్ అనే భాగం గ్రహించడం, ఆపై కార్టెక్స్ను చేరడం జరుగుతాయి. ఈ భాగాలు చిన్నపిల్లల్లో పూర్తిగా వికసించకపోవడం వల్ల వారి మెదడులో అప్పటి అనుభవాలు నమోదు కావు. ఇక రెండో కారణం, మనకి ఏదైనా విషయం జ్ఞాపకం ఉండాలంటే దానికి ఒక అర్థం, సందర్భం ఉండాలి. చిన్నపిల్లల్లో ఆ వయసులో తాము జీవిస్తున్న విషయాన్ని గురించిన పరిజ్ఞానం, అవగాహన అంటూ ఏమీ ఉండవు. దాంతో అప్పుడు జరిగిన విషయాల గురించి అంతగా ఆలోచించకపోవడంతో ఆ జ్ఞాపకాలను వారి మెదడు నిల్వ చేసుకోలేదు. ఆ తర్వాత చలికాలంలో కొబ్బరి నూనె గడ్డకడుతుంది, కానీ వంట నూనె, నువ్వుల నూనె వంటివి గడ్డకట్టవు, ఎందుకని? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. రసాయనికంగా చూస్తే దాదాపు నూనెలన్నీ ఫ్యాటీ ఆమ్లాలనే ఒక తరగతికి చెందినవే. అయితే వాటి అంతర్గత అణు నిర్మాణం ఒకే తీరుగా ఉండదు. ఆయా నూనెల భౌతిక, రసాయనిక ధర్మాలు కూడా వేరువేరుగా ఉంటాయి. వాటిలోని అణు నిర్మాణాన్ని బట్టే ఆ నూనెల ఘనీభవన ఉష్ణోగ్రత ఆధారపడి ఉంటుంది. కొబ్బరి నూనె, నెయ్యి, డాల్డాల వంటి నూనెల ఘనీభవన ఉష్ణోగ్రత ఎక్కువ కావడం వల్ల తొందరగానే గడ్డకడతాయి. నువ్వుల నూనె, ఆముదం, శనగ నూనె వంటి నూనెల ఘనీభవన ఉష్ణోగ్రత చాలా తక్కువ, కాబట్టి సాధారణ చలికాలంలో అవి గడ్డకట్టవు. ఆ తర్వాత ఫ్లేమింగ్ పక్షికి ఆ రంగులు ఎలా వచ్చాయి? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. ముస్తాబయ్యే ముచ్చటైన పక్షి ఫ్లేమింగ్ పక్షి. అందంగా కనిపించడానికి మనం ఏం చేస్తాం? జుట్టు దువ్వుకుంటాం, ముఖానికి క్రీములు రాసుకుంటాం. ఇలాగే ఒక పక్షి కూడా చేస్తుంది. శాస్త్రవేత్తలు కనిపెట్టిన తాజా విషయం ఇది. ఫ్లేమింగో పక్షి గురించి తెలుసు కదా, నాజుకైన మెడతో గులాబీ రంగులో చూడ్డానికి భలే ముచ్చటగా కనిపిస్తుంది. ఇది ఆ రంగులో ఉండటానికి కారణం ఏమిటో తెలుసా? మేకప్ చేసుకొని ముస్తాబవుతుంది కాబట్టే. స్పెయిన్ శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి పరిశోధనలు చేసి మరీ ఈ సంగతి కనిపెట్టారు. మనం ముస్తాబయ్యేది ఎదుటివారిని ఆకర్షించడానికే కదా, అలాగే ఇవి కూడా జతకట్టే పక్షిని ఆకర్షించడానికే ఇలా చేస్తాయని తెలిసింది. మనం ముఖానికి క్రీములు రాసుకున్నట్లే ఇవి కూడా గులాబీ రంగును ఒళ్ళంతా చక్కగా పూసుకొని మేకప్ వేసుకుంటాయని గమనించారు. మరి ఆ రంగు ఎక్కడి నుంచి వస్తుంది? మనలా ఏ దుకాణానికి వెళ్ళి కొనుక్కోవు. వాటి తోక దగ్గరుండే ఒక గ్రంథి నుంచి ఒక రకమైన తైలం విడుదలవుతూ ఉంటుంది. అది గులాబీ రంగులో ఉంటుంది. దాన్నే ఇవి ముక్కుతో తీసుకుని ఒళ్ళంతా రాసుకుంటాయి. ఆశ్చర్యకరమైన ఈ సంగతి ముందు అసలు ఫ్లేమింగోల గురించి తెలుసుకోవాలి.
వంపు తిరిగిన ముక్కుతో, సన్నని పొడవైన మెడతో, పొడవైన కాళ్ళతో ఉండే ఫ్లేమింగోలు ఎక్కువగా మంచు ప్రదేశాలు, భూమి నుంచి లావా పెళ్లిబుకే ప్రాంతాల్లోని సరస్సుల్లో కనిపిస్తాయి. అక్కడి జలవాసాల్లో పెరిగే ఒక రకమైన ఆల్గే సూక్ష్మజీవులను తింటాయి. వాటి ఆహారం వల్లనే వాటికి గులాబీ రంగు ఏర్పడిందని అనుకునేవారు. అయితే ఏడాదిలో కొన్ని నెలల్లో ఎక్కువ రంగుతో తర్వాత వెలిసిపోయినట్లు ఉండడాన్ని గమనించి పరిశోధన చేశారు. జతకట్టడానికి ముందు ఇవి తమ గ్రంథుల నుండి వచ్చే గులాబీ రంగు తైలాన్ని పనిగట్టుకుని ఒళ్ళంతా రాసుకుంటాయని తెలిసింది. సాధారణంగా నీటి పక్షులన్నింటికి తైల గ్రంథులు ఉంటాయి. అయితే ఇవి ఆ తైలం రంగు మారే విధంగా తగిన ఆహారాన్ని తీసుకుంటాయని కనుగొన్నారు. జతకట్టే ముందే ఇలా జరుగుతుందని, తర్వాత మేకప్పై అంత శ్రద్ధ చూపడం లేదని గమనించారు. ఎక్కువ సంఖ్యలో గుంపుగా గడిపే పక్షులుగా ఫ్లేమింగోకు గిన్నిస్ రికార్డు కూడా ఉంది. ఆఫ్రికాలో ఇవి 10 లక్షలకు పైగా ఒకే చోట చేరి కనువిందు చేస్తాయి. ఫ్లేమింగోలు ఒకే రాత్రిలో 500 కిలోమీటర్లు ప్రయాణించగలవు. దాదాపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఎగరగలవు. ఆ తర్వాత అప్పుడప్పుడు ఫ్యూజ్ పోయి విద్యుత్ ఆగిపోతూ ఉంటుంది కదా, అసలు ఇది ఎందుకు ఉండాలి? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. విద్యుత్తుతో పనిచేసే రీఫ్రిజిరేటర్, టీవీ, ఏసీ లాంటి పరికరాల గుండా విద్యుత్ ప్రవాహం తీవ్రత ఎక్కువ అయితే అవి పాడయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. ఒక్కోసారి ఇళ్లలో అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తాయి. ఇలా జరగకుండా నిరోధించడానికి ఏర్పాటు చేసేవే ఫ్యూజులు. విద్యుత్ సరఫరా కేంద్రం నుంచి మన ఇంటి లోపల వరకు వివిధ దశల్లో వీటిని అమరుస్తారు. విద్యుత్ ప్రవాహం అవసరానికి మించి ఎక్కువగా సరఫరా అయ్యే సందర్భాలలో ఫ్యూజులలో అమర్చే తీగ చుటుక్కున కరిగిపోయి విద్యుత్ ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. సాధారణంగా ఫ్యూజ్ తీగలను కొన్ని లోహాల మిశ్రమంతో తయారు చేస్తారు. దీని మెల్టింగ్ పాయింట్ తక్కువగా ఉంటుంది కాబట్టి విద్యుత్ ప్రవాహ తీవ్రత పెరిగినప్పుడు ఫ్యూజ్ తీగ వేడెక్కి కరిగిపోతుంది. అందువల్ల విద్యుత్ ప్రవాహం ఆగిపోయి ప్రమాదాలు తప్పుతాయి. చాలామంది ఫ్యూజ్ తరచూ పోకుండా ఉండడానికి అందులో రాగి తీగలను మెలిపెట్టి వాడుతూ ఉంటారు. ఇది ప్రమాదాలను కొని తెచ్చుకోవడమే కాగలదు. ఆ తర్వాత ఎలర్జీ కొందరికి వస్తుంది ఎందుకు? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. ఉన్నట్టుండి గొంతు గరం అవుతుంది. మరుసటి రోజు ముక్కు నుంచి నీరు రావటం ప్రారంభం అవుతుంది. మరొకరికి హఠాత్తుగా కళ్ళు ఎర్రబడి నీరు కారడం ప్రారంభం అవుతుంది. మరొకరికి కారణం లేకుండా ఒళ్ళు వెచ్చబడి ఆయాసం ఉంటుంది. శ్వాస వదిలేటప్పుడు పిల్లి కూతల వంటి శబ్దం కూడా వస్తుంది. ఇంకొకరికి హఠాత్తుగా కాళ్ళు, చేతులు, వేళ్ల మధ్య దురదలు ప్రారంభమవుతాయి. ఇవన్నీ ఒకే కారణం వల్ల వస్తాయి, అదే ఎలర్జీ. ఏ మనిషిలోనైనా ఎలర్జీ కలిగించే పదార్థాలను అలర్జెన్స్ అని అంటారు. మన చుట్టూ ఎన్నో రకాల సూక్ష్మజీవులు ఉన్నాయి. ఈ సూక్ష్మ పదార్థాలు, రసాయనాలు, పుప్పొడి రేణువులు, ధూళి, దుమ్మి వంటివి గాలి, నీరు, బట్టలు, ఆహార పదార్థముల ద్వారా వచ్చి మనకు చేరుతాయి. వీటన్నింటి మీద తగిన చర్య చూపుతూ శరీరము, వ్యాధి నిరోధక వ్యవస్థ తనను తాను రక్షించుకుంటుంది. అయితే వీటిలో కొన్నింటి మీద కొందరి శరీరాలు చూపే ప్రతిచర్యలు తీవ్రంగా ఉంటాయి, అదే ఎలర్జీ. ఇవి అందరిలో ఒకేలా ప్రభావం చూపవు. ఒక్కొక్కరికి ఒక్కో పదార్థం పడకపోవచ్చు. శరీరము ఎలర్జన్లకు స్పందించినప్పుడు హాస్టామిన్ అనే పదార్థం పుడుతుంది. దీని ప్రభావం వల్ల చర్మం మీద మంట, దురద, దద్దుర్లు, శ్వాస సరిగ్గా అందకపోవడం వంటి ఇబ్బందులు కలుగుతాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో. మీకు ఏ ఆన్సర్ అయితే బాగా నచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి చాలు. మరింత సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రేపు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు హ్యాపీగా ఉండండి.